మేయర్ పదవి కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇచ్చారు. అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారనుకుంటున్నారు? ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయం తరిగి కొట్టాలి. నీ ఇంటికి వస్తా, గేటు ముందుకు వస్తా, నిన్ను కొడతా అంటే ఇది బెదిరిస్తున్నారా? రౌడీజం చేస్తున్నారా? వాడికి కొవ్వుకి బలిస్తే ఆ బలిచినోడికి బలిచినట్టుగానే సమాధానం చెప్పాలని నన్ను. నిన్న మీ గురించి కార్బోన్ నాగేశ్వరరావు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ యాదవ సంఘం బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చి మీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. సార్ కొంచెం వేసుకోండి సార్, కొంచెం తినండి సార్, అమ్మగారికి చాలా ఇష్టం సార్, ఇంటికి పంపించాను సార్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశాఖ ప్రజలకు చాలా మృదు స్వభావిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడతారు, అడిగితే ఏ పైననే చేస్తారు. కానీ పార్టీ మారిన తర్వాత మనిషి మారారు, మాట మారింది, విమర్శలు మారాయి. ప్రతి విమర్శలకు ధీటైన సమాధానం చెప్తున్నారు. ఎందుకు ఈ మార్పు? 2024 టార్గెటా? అసలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏం చేయబోతున్నారు? నేనే ఎమ్మెల్యేలో చూద్దాం పదండి. ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, రాజకీయాలకు సంబంధించి మాట్లాడే ముందు రాజకీయాల్లోకి వచ్చే నేను కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానే ఒక కామెంట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. అంటే అసలు రాజకీయాలకు ముందు అసలు మీరు ఏం చేశారు? నేను షిప్పింగ్ కంపెనీ బిజినెస్ ఉన్నాను. నేను చిరంజీవి గారి మీద అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో ఊరికే ఆయన మీద అభిమానంతో రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అనుకోకుండా నేను కంటెస్ట్ చేయడం, తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున అతి స్వల్పంగా ఓడిపోవడం, అప్పుడు కూడా కుట్రలే అని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా కూడా అందరికీ తెలిసిందే. అనుకోకుండా వచ్చిన పరిస్థితులు తప్ప దీనికి ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఏం లేదు. అంటే ఇంత బిజినెస్ జరుగుతున్న టైంలో అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మిమ్మల్ని ఎవరన్నా ఆహ్వానించారా, లేకపోతే మీకే రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచన ఉందా? అసలు అలాంటి ఆలోచనలే లేవు. చిరంజీవి గారి అభిమానంతో మేము ఆ రోజుల్లో ఊరికే తిరుగుతూ అనుకోకుండా అలా జరిగిపోయింది. తర్వాత ఎందుకు వచ్చామో అని పడుతూ ఉన్నాం, పడ్డం కూడా. అంటే 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న చాలా పదవులు, పార్టీ పదవుల దగ్గర నుంచి అధికారంలో ఉన్నటువంటి పదవులు కూడా చాలా అనుభవించారు. ఇట్లాంటి వ్యక్తి ఒక్కసారి ఒక అసహనానికి గురవడానికి గల రీజన్ ఏంటి? దానికి కారణం ప్రత్యేకించి ఏం లేదండి. మౌనంగా ఉండడం, ఒక నాయకుడిని అభిమానించడం తప్పు అన్నది అర్థమవుతూ ఉంది. మేము ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డాం కాబట్టి ఆయన మమ్మల్ని మనం వదిలి వెళ్ళడం అన్నట్టుగా ఒక పక్కన పెట్టేసి ఆయన ప్రశాంతంగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఆయన ఎవరైతే బాగా గొప్పగా తిట్టారో, ఆయన ఎవరైతే పిచ్చగా బూతులు తిట్టారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. దానికి తిడితేనే పదవులు వస్తాయి, మంచిగా ఉంటే పదవులు రావు అన్న ఒక నానుడికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డారు. కాబట్టి ఇక ఆ విధంగా ఆయన అభిమానించిన వాళ్ళు ఆ విధంగా తిట్టలేక అక్కడ ఆయన్ని బయటకు రావడం జరిగింది. టీఆర్పీ నుంచి సడన్గా వైసీపీలోకి వచ్చారు. ఏ కారణాలతో వైసీపీలోకి వచ్చారు? మిమ్మల్ని తీసుకురావడం వెనక ఎవరైనా పాత్ర ఏమన్నా? ఎవరు లేదు, సడన్గా ఏం రాలేదు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది కాబట్టి, విలీనం కాకపోతే పార్టీ మారాల్సిన అవసరం కూడా నాకు లేదు. మేము ఆయన మీద అభిమానంతో వచ్చాం కాబట్టి. సో విలీనం అయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు నన్ను ఆహ్వానించి మన ఇంటికి వచ్చి ఆయన నన్ను జాయిన్ చేసుకొని తీసుకెళ్లారు తప్ప నేనేం జాయిన్ అవుతానని అడగలేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో గౌరవించాడు. పార్టీలో ఇంచుమించుగా ఒకే నియోజకవర్గం నుంచి 2 సార్లు మీరు, అంటే ఒకసారి టీఆర్పీ నుంచి పోటీ చేశారు, మరొకసారి తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేశారు. అంటే మీకు గౌరవం ఇచ్చినట్టే కదా? నేను గౌరవం ఇవ్వలేదని అనలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నన్ను ఒక ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను డ్యామేజ్ చేశారు. అలాగే 19లో సీట్ ఇవ్వలేదు, కనీసం మేయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన పెట్టారు. నేను ఇప్పుడు సీట్ అడిగిన ఎందుకు 14లో సీట్ వచ్చింది, మీకు 19లో ఎందుకు రాలేదు? దానికి ఏమైనా కారణాలు? ఒకే ఒక్క వ్యక్తి ఎంఏవి సత్యనారాయణ వల్ల రాలేదు, ఇంకొకరు ఎవరు రేం కాదు. అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి తర్వాత జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి కార్పొరేటర్గా పోటీ చేయాల్సిన అంత నెసిటీ ఏమొచ్చింది మీకంటే? అధికారం పోటీ చేయలేదు, మేయర్ నువ్వే అని చెప్పి చేతిలో చేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో చేసి చెప్పి ₹1 ఖర్చు లాగా నేను మేయర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టి నాకు సాయిరెడ్డి గారి చేతుల మీద బీఫామ్ ఇవ్వడము, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు అడిగితే 2 చోట్ల చెప్పడము, అవి 2 కూడా రిజర్వేషన్ నాకు అనుకూలంగా చేయడం, నన్ను పోటీ చేయించి నాకు బొమ్మ చూపించారు. ఎందుకు గెలిచిన తర్వాత మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని మేయర్ చేయలేదు? ముందు ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తే నన్ను చూసి సామాజిక వర్గం నన్ను అభిమానించే వాళ్ళు ఓట్లు పడతాయని నన్ను వాడుకున్నారు. రిజల్ట్ వచ్చిన నైట్నే వాళ్ళు మళ్ళీ ప్లేట్ తిప్పడం జరిగింది. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఇక్కడ వీసీ గారు కావచ్చు,
లేకపోతే ఎంఈవి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది దుర్మార్గమైన ఆలోచనలు నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వాళ్ళ మాట ఇక్కడ నెగ్గట్లేదని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ ఆయన కూడా ఇలాంటి డిప్లా బ్యాచ్ మాటలు నమ్మి ఇవాళ ఇక్కడ డ్యామేజ్ చేసుకున్నారు. ఇవాళ పార్టీ మీరు రేపు రిజల్ట్ చూడండి, వాళ్ళ సత్తా ఏంటో మా సత్తా ఏంటో. రేపు విశాఖపట్నం ఉన్న 15 నియోజకవర్గాల మీద, ముఖ్యంగా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుందో, ఆయన నమ్ముకున్న వ్యక్తుల ప్రభావం ఎలా ఉండబోతుంది, మా ప్రభావం ఎలా ఉండబోతుందో రేపు రిజల్ట్ కనపడుతుంది. అంటే ముఖ్యంగా మేయర్ పదవి కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇచ్చారు. అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అనుకుంటున్నారు? అంత ప్రియమైన శిష్యుడు ఆయనకి ఇస్తాను, నేను అసలు వద్దన్నా. నన్ను ఎందుకు పోటీ చేయించాలి ఆయనకి ఇస్తాను అన్నప్పుడు? ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయం తరిగి కొట్టాలి. ఈ వీసీ కావచ్చు, వీళ్ళు కావచ్చు. అంటే వీసీ అని మీరు ప్రతి మాటలో వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి ఒక విద్యా సంస్థకి వీసీగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయానికి సంబంధం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీసీ ఆయన, విద్యా సంస్థ కాదు. అది చిన్నపిల్లలు అడిగినా కూడా ఈ శాపంలో ఎవరైనా చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీసీ ఆయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన వీసీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు మీకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు అనమాట. సో అలాంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని. అంటే ఎందుకు ఆ వీసీ అంటే ఇప్పుడు పివిజిడి ప్రసాదరావుకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి వీసీగా ఉన్నాడు. మీ రాజకీయ భవిష్యత్తుని కీల్ చేయడంలో అతని పాత్ర ఎంతవరకు ఉంటుంది, అసలు ఉండాల్సినంత అవసరం? ఆయనకి ఏమంటే ఆయన మాటే వినాలి. ఎస్సీ బీసీలు కొంతమంది ఉన్నారు అక్కడ, ప్రొఫెసర్ జాన్ అని, ఇలాగా కొంత ప్రేమానందం అని కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళు ఎవరి మాట వినకూడదు, నా మాట వినాలంటారు. సో ఆయన మాటే వినాలని రాసిపెట్టి ఏం లేదు కదా. ఆయనకు వీసీ, నాకు ఎంతోమంది బంధుమిత్రులు ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు పడదంటే అది పట్టుకొని పెద్ద సాయిరెడ్డి గారికి చెప్పేసి సాయిరెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు స్కెచ్ గీసి కొట్టేసేద్దాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మీరు 2009లో పోటీ చేసినటువంటి తూర్పు నియోజకవర్గం, 2014లో పోటీ చేసినటువంటి తూర్పు నియోజకవర్గం 2 సార్లు పోటీ చేశారు, ఓటమి చెందారు. ఎందుకు మళ్ళీ 19లో సీటు రాకుండా ఎంవీవీఏ కారణం అనేది పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు సీట్ ఇచ్చారు. విజయం గారు ఇక్కడ తీసుకురావద్దు, అందరు కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇక్కడ. విజయం గారు వస్తే పార్టీ పరంగా చాలా ఇబ్బందులు అవుతాయని చెప్తే వినకుండా తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెట్టడం వల్ల, విజయం గారిని తీసుకురావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, ఇక్కడే పార్టీ ఆఫీసులు ఇక్కడే అన్ని చేయడం, చాలా ఇష్యూస్ జరిగాయి అప్పట్లో. దానివల్ల ఒకసారి రివర్స్ అయిపోయింది. 19లో మనం గెలుస్తున్నాం, ఖచ్చితంగా సీట్ ఇస్తారని చెప్పి లాస్ట్ మినిట్లో రేపు మార్నింగు సీట్లు అనౌన్స్ చేసే ముందు సాయంత్రం నన్ను మాత్రం. అంటే విజయమ్మ గారు విశాఖ నుంచి ఓడిపోవడంలో ఆ పాత్ర అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం భారాన్ని మీ మీద వేస్తారు అనుకోవచ్చా దీన్ని బట్టి? అలాగేం కాదు, అన్ని నియోజకవర్గాలు అందరం ఓడిపోయాం, మేము అన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. కానీ అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మీరు దాంట్లో మీకే సంబంధం ఉంటుంది కదా. అప్పుడు జస్ట్ నేను ఒక 2 months ముందే వదిలాను. అప్పుడు మల్ల విజయప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను మొన్న ప్రెసిడెంట్గా ఉన్నాను. సెంటిమెంట్గా నేను ఉంటే గెలుస్తాను, మీకేం డౌట్ లేదు. సో అంటే ఈ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో లేడు, పార్టీకి అధ్యక్షుడిగా లేడు. అంటే ఖచ్చితంగా వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, వైసీపీ ఓడిపోతాడు, డౌటే లేదు. జాతకం చెప్తున్నారా మీరు? డౌటే లేదు, సెంటిమెంట్గా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తాను. కానీ 2014 ఎన్నికల్లో కూడా మీరు కూడా ఉన్నారు. నేను కాదు, చెక్ చేసి. అంటే పార్టీ అధ్యక్షులుగా అంటున్నారు, మీరు పోటీలో ఉన్నారు కదా. అప్పుడు పోటీలో ఉన్నా కూడా ఆమె రావద్దని బతిలాడి చెప్పా, వినలేదు. ఆమె రావడం వల్ల ఓడిపోయాడు. ఎందుకు 2019లో మీకు కాకుండా మరో వ్యక్తికి సీట్ ఇవ్వడం? చెప్పాగా ఎంవీవీ కుట్రలో ఫలితం. ఎందుకు మీ మీద ఎంవీవీ కుట్ర చేయాల్సినంత అవసరం ఏముంది అసలు? వీసీ వాళ్ళిద్దరు కలిసి రాజకీయంగా వంశీ ఇక్కడ ఉంటే మా మాట చెల్లదు, వంశీకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు ఉన్నాయి, ఎలాగైనా తప్పించాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, నేనుంటే ఆయనకు ప్రయారిటీ అనే ఒక ఆలోచనతో ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. నీ ఇంటికి వస్తా, గేటు ముందుకు వస్తా, నిన్ను కొడతా అంటే ఇది బెదిరిస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? అంటే రౌడీలు గూండాలు మాట్లాడే మాటలు మీ నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? మాటలు అన్నవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవతలోడు ఉంటే ఎవరు మాట్లాడు, వాడికి కొవ్వుకి బలిస్తే ఆ బలిచినోడికి బలిచినట్టుగానే సమాధానం చెప్పాలని నా నిర్ణయం. అంటే అప్పుడు మీరు కూడా రౌడీజం చేస్తున్నారా అనుకోవచ్చా? రౌడీజం అన్నా కంటే నేను ఎవరిని రౌడీజం చేయను, నన్ను అంటే మాత్రం ఒప్పుకొని క్లియర్గా చెప్పాను. అంటే అది ఇది ఎవరికైనా వర్తిస్తుందా? ఏ స్థాయిలో ఉన్నా ఐ డోంట్ కేర్. నేను ఒకటి టచ్ చేయను, నన్ను టచ్ చేస్తే వెనకాలను. మీరు 2 పర్యాయాలు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువు వెలగపూడి రామకృష్ణ అని పదే చెప్తున్నట్టు. నేను కళలో కూడా, కానీ ఎందుకు నేను చెప్తా, కళలో కూడా మీ ఇద్దరం కలుస్తాను అనుకోలేదు.
రాజకీయ పరిస్థితులు ఆ విధంగా క్రియేట్ చేసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇవాళ పార్టీ ఫస్ట్ డే 1 నుంచి జెండా పట్టుకొని నా సర్వస్వం అర్పించాను పార్టీకి. నాతో పాటు చెప్పే విజయనగరం జిల్లాతో సహా నేను చూసేవాడిని. ఇవాళ పచ్చి బూతులు తిట్టినటువంటి ఆమెను ఒక టైంలో మహిళలతో కొట్టించడానికి కూడా మేము రెడీ అయిపోయాం. ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారిని. అది ఇవాళ ఉన్న మంత్రులు ప్రతి తిట్టని మంత్రి ఎవరు ఉన్నారా? ప్రతి మంత్రి కూడా పచ్చి బూతులు తిట్టిన వాళ్ళే. వాళ్ళందరినీ ఆయన ఇవాళ నెత్తిన పెట్టుకున్నాడు. ఆయనే దేవుడు అనే వాళ్ళందరినీ ఆయన పక్కన పెట్టారు. ఆ ఫలితం రిజల్ట్ రేపు రాబోతూ ఉంది. ఆయన కోసం బ్లడ్ పెట్టిన వ్యక్తులందరూ కూడా ఇవాళ పార్టీకి దూరం అయిపోయారు. ఆయన బాగా తిట్టిన వాళ్ళందరూ ఆయన దగ్గరగా ఉన్నారు. సో అవసరం కోసం వచ్చిన వాళ్ళందరూ దగ్గరగా ఉన్నారు. ఆయన అభిమానంగా చూసిన వాళ్ళందరూ మేము దూరం అయిపోయాం. ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకుంటా ఉన్నారు. దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చూసారా? అంతకంటే ఘోరమైనటువంటి క్యారెక్టర్లో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక్కసారిగా కళ్ళు ఎప్పుడు తెరుస్తాయంటే రేపు రిజల్ట్ రాగానే నిజం నేను దూకుడు కంటే ఘోరంగా ఉన్నది ఆయనకి కళ్ళు తెరుచుకుంటాడు. అంటే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నుంచి నేను గెలిచి తీరాలి, రామకృష్ణ వెలగపూడిని ఓడించాలి అనే మీ కోరిక చచ్చిపోయింది అనుకోవచ్చు. ఇంకా ఎందుకు అనుకోవాలి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారు. నేను ఎప్పుడైనా సరే విశాఖపట్నం ఇష్ట నా గోల్. ఇవాళ పొత్తులో భాగంగా ఆయనకు అవకాశం వచ్చింది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ డెడికేట్గా పనిచేస్తాను. ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం పనిచేస్తాను. రేపన్న రోజున ఆయన మీద పోటీ చేయించాము, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దానికి ఎవరు మనం ఏం చేయలేము. అంటే నాకు వ్యక్తిగత శత్రువు కాదు, కేవలం రాజకీయ శత్రువు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇవాళ అతని కోసం అదే నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు 15 ఏళ్ళు పోరాటం చేసిన మీరు అతనికి ఓటు వేయాలని ఎలా అడుగుతారు? అసలు నోటితో అడుగుతాను. ఎలా అడుగుతూనే ఉంది. మా పార్టీ ఎవరికి పొత్తులో భాగంగా ఎవరికి అవకాశం ఎదురిస్తే వాళ్ళకి ఓటు వేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం మన బాధ్యత తీసుకొని గెలిపించడం కూడా నా బాధ్యత. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నేను ఏ రోజైతే అభిమానంతో వెళ్ళానో అదే అభిమానంతో మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. నేను పార్టీ మారనే ఫీలింగ్ కూడా నాకు లేదు. ఎందుకంటే నా సొంత ఇంటికి వెళ్ళిన ఫీల్ నాకు ఉంది. వెలగపూడి మీ దగ్గరికి వచ్చినా, మీరు వెలగపూడి దగ్గరికి వెళ్ళినా, చేతులు పట్టుకుని ఒకరికొకరు మాట్లాడుకున్న సమయంలో ఇతను నేను ఓడించలేకపోయాను, లేకపోతే ఇతనికి నాకు రాజకీయ శత్రువు మళ్ళీ ఇలా కలవాల్సి వస్తుందన్న ఒక్క క్షణం కూడా మీకు ఫీల్ కలలేదు? ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడ అది ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నా కూడా తప్పదు కదా. బాస్ నిర్ణయం ఫైనల్. ఆయన ఆదేశించాడు. పరిస్థితులు అలా వచ్చాయి. ఇక్కడ కలిసి జర్నీ చేయడం తప్పదు. ఇప్పుడు రానున్న రోజులకి సంబంధించి ఇది మీకు కొంచెం ఇబ్బందికరమై ఉండొచ్చు. వైసీపీ కనుక రానున్న ఎన్నికల్లో గెలిస్తే మొట్టమొదటగా తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయేది పూర్తి స్థాయిలో మీరే అనేది జోరుగా జరుగుతున్నటువంటి విషయం. మీరు ఒప్పుకుంటారా? మీకు ఒక విషయం చెప్పిన, క్యారెక్టర్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్. నేను ఈ క్యారెక్టర్ లేని మనుషులు ఏదో చెప్తా ఉంటే అవి వినాల్సిన అవసరం నాకు లేదు. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఎన్నో 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 ఆఫర్లు ఇచ్చారు నాకు టీడీపీలో. నేను పార్టీ మారలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రాణం పోయినా ఇప్పుడు చెప్పారా, చిన్నది ఇవాళ వ్యతిరేకత చేయాల్సి వచ్చింది కాబట్టి వెంటనే 24 అవర్స్లో డెసిషన్ తీసుకుని పార్టీ మారిపోయా. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి తప్ప ఎందుకు ఎంత సడన్గా పార్టీ మారాల్సినటువంటి పొజిషన్? అంటే మీకు అంత కానిరాని విధంగా వైసీపీ ఎందుకు తయారు? ఆ పార్టీలో రోజు రోజుకి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇలువ లేకుండా పోతూ ఉంది. ఒక పార్టీ మీటింగ్ అయితే కనీసం పార్టీ మీరు ఆహ్వానించే పరిస్థితి లేదు. ఎవరు నాయకులు వస్తున్నారు, అసలు ఎవరు పార్టీ జెండా పట్టుకున్నారు, ఎవరున్నారు అన్నటువంటి తత్వం లేకుండా ఆ పార్టీ రన్ అవుతూ ఉంది. ఇవాళ పార్టీ జెండా పట్టుకుని మోసిన ప్రతి కార్యకర్త బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నామని. అలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ ఆ పార్టీలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళు చాలామంది నా మిత్రులు ఇవాళ ఉదాహరణకి నేను పార్టీలో జాయిన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాను. ఇటు జనసేన నుంచి అవకాశాలు లేవు, వద్దని వేస్తామన్నారు. పెద్ద నాయకులు ఎవరు వద్దు, ఓటర్స్ జాయిన్ చేయమన్నారు. ఇటు టీడీపీకి ట్రై చేశారు. చాలామంది టీడీపీ దగ్గర కూడా పంపించారు, వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇక్కడ పెద్ద నాయకులు పదవులు ఆశించేవాళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు మనకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాదాపు 50 మంది వరకు నేను రిఫర్ చేశాను. ఇదిగో ఇలా తీసుకోండి ఇలా వస్తా ఉన్నా అంటే తీసుకోవట్లేదు. మనకు ఉన్న వాళ్ళు చాలు, ప్రస్తుతం మనం ఏం చేయలేము, ఎవరికి హెల్ప్ చేయలేము అని వాళ్ళు అంటున్నారు, ఇలా అంటున్నారు. సో ఆ ప్రాసెస్లో పెద్ద నాయకులు తీసుకోలేకపోతా ఉన్నాం. మీరు జనసేనలోకి వచ్చేటప్పుడు కూడా ఇట్లాంటి హామీ ఏదో మీకు ఇచ్చే ఉంటారు కదా? నేనేం హామీ తీసుకోకుండానే పార్టీలో 24 అవర్స్లో డిసైడ్ అయ్యాము, పార్టీ మారిపోయాము. ఆయనే పిలిచి మీరు పార్టీ మీ అవసరం ఉంది పార్టీకి, సో ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్గా పెడతానని చెప్పేసి నాకు పవన్ కళ్యాణ్ గారే పిలిచే అవకాశం ఇచ్చారు. నేను చాలాసార్లు దాదాపు 8 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ చేశాను. నాకు అవసరం లేదు,
అనుకున్నా నేను. కానీ నువ్వు పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి నువ్వు అక్కడ ఖచ్చితంగా ఉండాలనేది మా ఉద్దేశం. నువ్వు ఉండని చెప్పడం జరిగింది. దానికోసం నేను ఇవాళ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోజుకి ఓటర్స్ని కంటిన్యూగా నేను జాయిన్ చేసుకుంటూ పోతూ ఉన్నా. రానున్న రోజుల్లో కూడా నేను 100% ఇంకా ఈ పార్టీని నెంబర్ 1 పొజిషన్ ఈ 98 వార్డుల్లో ఖచ్చితంగా చేస్తాను. నాయకులను తీసుకుంటే ఎవరికి ఎప్పుడైతే నాయకులు మీరు వచ్చేటప్పుడు కూడా అన్నారు, ఛాలెంజ్ చేశారు, నేను వాళ్ళు పిలిపిస్తే దాదాపుగా 20 మంది ఎమ్మెల్సీలు బయటకు వస్తారు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బయటకు వస్తారు. అదేవిధంగా కార్పొరేటర్లు అయితే విశాఖ ఖాళీ అయిపోద్ది, మేయర్ను కూడా మార్చగల శక్తి నాలో ఉంది. అదేం జరగలేదు. ఎలక్షన్ దాకా ఆగమన్నారు. ఎలక్షన్ తర్వాత అన్ని మార్పులు జరుగుతాయి. ఎలక్షన్ దాకా కార్పొరేటర్లు టచ్ చేయొద్దు అన్నారు. నాయకులను చాలామంది తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం ఏ పదవి ఏమి ఇవ్వలేము, ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేము, ఆఫ్టర్ ఎలక్షన్ దాకా చూద్దాం అన్నారు. మరి ఏమి ఇవ్వలేనప్పుడు ఎవరైనా ఏదైనా ఆశించి వస్తారు. ఏం ఆశించకుండా పాలిటిక్స్లోకి ఎవరు రారు. నేను దాదాపుగా 50 మందిని సజెస్ట్ చేశాను. నా దగ్గర ఇప్పుడు ఈరోజు కూడా రెడీగా ఉన్నారు. కానీ అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకోవట్లేదు, జనసేన అయితే అసలు తీసి మనకు అవసరం లేదు అన్నారు. ఎలక్షన్ తర్వాత ఆలోచిద్దాం అన్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడు చెప్పడం మీరు ఒక మాట చెప్పారు, నేను పార్టీ మారుతుంది అధికారాన్ని సంపాదించడానికే సేవ చేయడం మాత్రమే అబద్ధం నేనైతే చెప్పనన్నారు. అంటే ముందుగానే ఫిక్స్ అయిపోయారా? అది రాజకీయాలకు దేనికి వస్తామండి? పవర్ ఎంజాయ్ చేయడానికి. పవర్ ఎంజాయ్ అంటే ఏంటి? నేను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం, నేను నమ్ముకున్న వాడికి సపోర్ట్ చేయడం, నేను నమ్ముకున్న వాడికి హెల్ప్ఫుల్గా ఉండడమే పవర్. ఆ పవర్ ఎంజాయ్ చేయండి. అది చెప్తే నాకేమైనా పవర్ కిరీటాలు పెడతాను కాదని అర్థం. నాతో పాటు జర్నీ చేసిన ప్రతి కార్యకర్తకి మేలు జరగాలి. నాతో పాటు జర్నీ చేసిన ప్రతి నాయకుడికి ఏదో ఒక పదవి రావాలి. ఏం ఆశించకుండా ఎవరు రారు. సో కేవలం దుర్మార్గులు మాత్రమే నేను ఏం ఆశించలేదు, నేను దీనికోసం రాలేదని చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండకూడదు. ఇవాళ ఆ భజన పరులు, పాలిసుగాళ్ళు, చేపల పులుసుగాళ్ళు, కోడిగుడ్డుగాళ్ళకి అలా ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ నాకు అనుకున్న ఎవరు కూడా ఇవాళ ఆడ బతికి బట్టగనే పరిస్థితిలో లేదు. ఎవరైతే పాలిసు, ఎవరైతే ఇది రాడ్డు అంటే రాడ్డు, ఇది కీచైన్ అంటే కీచైన్, ఇనపరాని కీచైన్ అన్న కూడా అనే పరిస్థితి అక్కడ. మంత్రులు కానీ పదవిలో ఉన్న కానీ భజన చేస్తున్నారు అనుకోవాలి. భజన కంటే ఇంకేదైనా ఉంటే చెప్పండి. డబుల్ భజన, చెక్క భజన కంటే ఇంకా పెద్ద భజన ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరు నాయకులు కాదు ఉన్నవాళ్ళు అన్నట్టు, కేవలం వాళ్ళ మనుగడ కోసం చేస్తారు. డమ్మీస్. భజన 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 భజన. ఎందుకు ఇంత ముక్కుసూటిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు రాజకీయ మీకు ఏదో చేస్తారని భయం లేదు? ప్రజలకి ఇప్పుడు ఒక అందరూ దొంగలే రాజకీయ నాయకులు అన్న పరిస్థితి ఉంది. మీకు ఎంవివికి ఒక వైరం నడుస్తుంది ఎప్పటి నుంచో. కానీ ఎంవివి నేను వంశీకృష్ణ శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను బయట పెడితే బయట మనలేడు, మనుగడ కొనసాగించలేడు అనేది ఆయన చేస్తున్నటువంటి విమర్శ. ఏమున్నాయంటే మీ ఇద్దరి మధ్యన ఏమన్నా రహస్యాలు? నేను మీకు చెప్పా ఆ మాట ఒక్కసారి ఆడితో ప్రశ్నలో చెప్పించండి. అదే మాట ఆ వ్యక్తితో ఒకసారి ప్రశ్నలో చెప్పించండి. వంశీకృష్ణకు సంబంధించిన విషయాలు నేను బయట పెడితే మనుగడ కొనసాగలేడు, మనుగు మాట్లాడలేడు అనేసి ఆ ఒక్క గ్రామసింహంతో కానీ మీరు చెప్పిస్తే 2 నిమిషాలు నేను ప్రెస్ మీట్ పెడతా. 2 నిమిషాలు ఆ మాట అనుమానండి అతన్ని. నేను బయట తిరగలేను, ఆయన ఏదో చెప్తే అన్నాడు కదా ఆ మాట ఒకసారి నాకు వాయిస్ రికార్డ్ చేసి తీసుకురండి. కానీ రాజకీయం వేరు, వ్యక్తిగత దోషాలు వేరు. కానీ మీరు ఎంవివిని ఎందుకు తరచూ కింద నుంచి పై కడిగి పడేస్తాను. మళ్ళీ నేను తిరగలేనా అతను తిరగలేడని చూపిస్తాను. నేను వ్యక్తిగతంగా ముందే వెళ్ళలేదు. తను వ్యక్తిగతంగా టచ్ చేస్తే నేను టచ్ చేశాను. నేను మామూలుగా టచ్ చేయను. మళ్ళీ చెప్తున్నా, ఈ దుర్మార్గుల్లాగా నా ఆలోచన విధానం ఉండదు. నేను ఏదో జెన్యున్గా ఉంటా. నేను మాట్లాడానంటే కమిట్మెంట్. నేను నా నోటి వచ్చే మాట ప్రాణం పోయినా తప్పను, ఇంకొక జన్మ ఎత్తినా తప్పను, తప్పు చేయను, చేసినా క్షమాపణ స్పాట్లో చెప్తా. నేను చెప్తా ఉన్నా, ఆ అత్యంత ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అత్యంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడంటే ఆ గ్రామసింహమే అని చెప్తాను నేను. అంటే పేరు కూడా ఉచ్చరించలేరా? ఆ దరిద్రాన్ని నోటితో కూడా చెప్పలేను. అంటే మీకు రాజకీయ ద్రోహం చేశారా? అందరికీ ద్రోహం చేశాడు. వేల మంది బాధ్యులు ఉంటారు విశాఖపట్నంలో. మీరు ఒక శపథం చేశారు, తూర్పు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎంవివిని ఇప్పుడు గెలవనివ్వను. ఒక్క విశాఖపట్నం కోసం నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, నేను బతికున్నంత వరకు ఆయన ఎక్కడ గెలవని చెప్తున్నాను. నువ్వేం మళ్ళీ ఓన్లీ ఈస్ట్ అంటున్నావు. నేను బతికున్నంత వరకు ఆయన ఎక్కడ గెలవనివ్వను. కానీ 7 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వచ్చి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని మీరు 4000 నేను దగ్గరుండి లక్షల మందికి ఫోన్ చేశారు. బ్లడ్ పెట్టి పనిచేసాం. బ్లడ్ పెట్టి 10,000 మందికి ఫోన్ చేశా. బ్లడ్ పెట్టి పనిచేసాం. అది ఇంత దుర్మార్గం తెలియక, ఇది ఇంత దుర్మార్గం తెలిసిన తర్వాత
నాకు రాజకీయ జీవితం లేకపోయినా పర్లేదు కానీ వాడిని మాత్రం ఎక్కడ గెలవలేను చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా, నా లైఫ్లో గెలవలేను. అంటే ఎంవీవీని ఓడించడం కోసమే రామకృష్ణతో వెలగపుడితో మీరు ఒక రామకృష్ణ చిన్నబాబు పెద్దబాబు పక్కన పెట్టండి, ఎదురు ఎవరున్నా పర్వాలేదు, ఆనుగాను గెలవలేను. అలాంటి వ్యక్తి ఉండకూడదు రాజకీయాల్లో. ఎందుకు? అంత దుర్మార్గమైన ఆలోచనలో వ్యక్తి ఉంటే విశాఖపట్నానికి చాలా ప్రమాదం. అలాంటి వ్యక్తులు ఉండకూడదు రాజకీయాల్లో. అంటే దుర్మార్గం వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని అన్ని దుర్మార్గాలే. తను పగలు దేవుడు నీది తిరుగుతాడు. వాళ్ళు వెనకున్న టాప్ 5 నేను తిడతాడు, నాకు తెలుసు. నేను నిన్న ప్రత్యక్ష అలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదం. వాళ్ళని కులం పేరు తిడతాడు. ముందు వాళ్ళ 24 hours వాళ్ళతో ఉంటాడు. వాళ్ళని కులం పేరు తిడతాడు. వీళ్ళు ఒక మత్తులో ఉంటారు ఆయనకి. ఆ మత్తులో వాళ్ళు ఏం తిట్టినా కూడా తెలియట్లే. అత్యంత దారుణమైనటువంటి వ్యక్తి. వాళ్ళ వెనకప్పుడు తిరుగుతున్న ప్రతి ఒక్కరిని తిట్టాడు. నేను విన్నాను, ఎవరో అసలు ప్రతి ఒక్కరిని కూడా తిట్టాడు. సో అలాంటి వ్యక్తితో రేపు నన్ను తిడతాడు, నిన్ను తిడతాడు, ఎవరైనా తిడతాడు. సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి మనం బుద్ధి చెప్పాలి. అంటే ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఒక రీజనల్ అందరి మబ్బులో వ్యక్తి కానీ అందరి మబ్బులో ఎంవీవీ చెప్పే మాటలు వింటారనడంలో అతిశక్తి అనిపించట్లేదు. తనకి ఏదో అంటారు చూసారు, నడమంత్రం సిరియన్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏదో చూసావా, రోడ్డు మీద పోయేవాడికి దొరికితే ఎలా చూపుతారో, ఒక కేరా ప్లాట్ఫామ్ కాడికి ఒకసారి ఆ సిరి వచ్చింది. ఆ సిరి వచ్చినప్పుడు అలాంటి ఊపిలో ఉంటాయి. ఇప్పుడు పడుకుంటున్నాడు, స్టార్ట్ అయిపోయింది పాలు, ఇప్పుడు డౌన్ స్టార్ట్ అయిపోయింది. బ్యాంకులో ఒక 1000 కోట్లు అంతా దొబ్బెట్టాడు. వాళ్ళ ఆస్తులు చూస్తే 500 కోట్లు ఉన్నాయి. ఎవరు ఇప్పుడు లోన్లు ఇవ్వడం మానేశారు. అలా కింద నుంచి పైనుంచి కిందకి స్టార్ట్ అయిపోయింది. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పదు. కానీ 5 ఏళ్ళు ఎంపీగా ఉండి విశాఖపట్నాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక్కటి చెప్పమండి, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఒక్కటి, ఈ విశాఖపట్నం అన్నది ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంపీ. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఒక్క సంస్థకు రివ్యూ మీటింగ్ పెట్టిన అడగండి. ఎక్కడన్నా ఒక్క సంస్థ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన అడగండి. ఈ విశాఖపట్నానికి ఒక చిన్న ఇంత పనిచేసాను చెప్పమానండి. అత్యంత ఫెయిల్యూర్ ఎంపీ ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఇలాంటి ఎంపీ మీరు అటెండ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి, సెక్రటరీకి వెళ్ళండి. ప్రజా సమస్య మీద ఈ ఎంపీ ఎప్పుడైనా వచ్చాడా? తన సొంత పనుల కోసం, తన భూ కబ్జాల కోసం, తన భూముల కోసం, తన అపార్ట్మెంట్ల ప్లాన్ల కోసం తప్ప, తన సొంత పనులకు తప్ప ఒక్క పని కోసం, ఈ రోడ్డు కోసం, లేకపోతే ఈ మనిషి కోసం, ఈ వ్యక్తి కోసం పలానా చోటుకి వెళ్ళాను అని ఒక్కరితో చెప్పించండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక మాట, చేపల పులుసు అనేది మీ నోటంటే వచ్చినటువంటి కొత్త పదం. నిన్న మీ గురించి కారుమూరి నాగేశ్వరరావు, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇక్కడ యాదవ సంఘం బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చి మీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఆయన ఉద్దేశించిన ఈ చేపల పులుసు అనేది ఏంటి? చేపల పులుసు అసలు కథ ఏముందా దీనికి? నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడను. నేను అనిల్ వచ్చాడు, తన పని తను చేసుకెళ్ళిపోయాడు. సుబ్బారెడ్డి అన్న వచ్చాడు, తన మాడుకున్నాడు. ఝాన్సీ గారు వచ్చారు, తను ఏదో మాడుకుంది, ఆమె వెళ్ళిపోయింది మేడం గారు. అలాగే చాలామంది వచ్చారు, మాడుకున్నారు. ఇతను కూడా వచ్చాడు. దేనికి వచ్చాడు? తన పని తను చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వంశీకి మాటలు రావు. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహము. ఎస్, నేను బుద్ధులు లాంటివన్నీ నేను కాదనలేదు. ఆయన ఏం చెప్పాను, నీలాగా చేపల పులుసు ఇచ్చి స్వీట్లు పెట్టి అమ్మగారు ఈ చేపల పులుసు తింటావా అంటే ఎవరు? అమ్మగారు చాలా ఇష్టం సార్. ఇది అమ్మగారి కోసం పులుసుని పంపించాను సార్, బొమ్మడాలి పులుసు సార్. అమ్మగారి కోసం ఇది వండాను సార్. అమ్మగారి కోసం ఇదేదో ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పులుసు, ఏంటో ఏదో ఎదురు వస్తాయి కదా, ఏంటిది? పులస సార్. ఇది ఎక్కడ దొరకదు సార్, చాలా ఇది అసలు ఎక్కడ కనిపిస్తుంది సార్. ఈ పులస కొంచెం వేసుకోండి సార్, కొంచెం తినండి సార్, అమ్మగారికి చాలా ఇష్టం సార్, ఇంటికి పంపించాను సార్. ఈ మాటలతోనే కదా నువ్వు కొట్టావు. అంటే చేపల పులుసుతోనే పడగొట్టాడు. చేపల పులుసు మంత్రి అయినా చేపల పులుసుతోనే పడగొట్టాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్కి అందరి రహస్యాలు తెలుసు, అందుకే ఇంత బోల్డ్గా విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే వాళ్ళందరూ సీక్రెట్స్ మీకు తెలుసు? ఎవరు సీక్రెట్ అందరూ తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడిన రూల్ ఉందా? ఎవరు చెప్పాడు మాడమని? నేను వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి? వ్యక్తిగతంగా నన్ను ఎందుకు టచ్ చేయాలి? నలుగురు అంతమంది వచ్చారు, నువ్వు ఒకడో మార్కుల కోసం నన్ను మాట్లాడతావా? నీ మార్కుల కోసం నా గురించి మాట్లాడాలా నువ్వు? నేను బొద్దు విగ్రహాన్ని నువ్వు మాట్లాడగలవు? నేను మాట్లాడితే దేశ రాజకీయాల మీద పూర్తి అవగాహన వ్యక్తిని నేను.
నీలాగా చేపల పులుసులు కాదు. నీ ఏ నియోజకవర్గం చెప్పు, 175 లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 125 190 ఎక్కడ ఏ రాష్ట్ర ఏ కాన్స్టిట్యున్సీ గురించి స్వరూపాన్ని చెప్పగలను, ఏ సామాజిక వర్గం చెప్పగలను, దేశంలో నీ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం హైయెస్ట్ చెప్పగలను, దేశ నలుమూలల ప్రక్షాళనగా అవగాహన నాన్ స్టాప్ 5 hours మాడతా. నీ పార్టీలుగా నీకు కానీ దమ్ముందా? రా, చాలా ఓపెన్ డిబేట్. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి 5 hours నాన్ స్టాప్ దేశ రాజకీయాలు మాట్లాడి అందరూ నీలా పుస్తకం చూసుకొని చదువుకుంటారు. మీరు స్పీచ్లు పుస్తకం పట్టుకోను, పుస్తకం చూడను, అటు చూడండి ఇటు చూడండి, నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడదు. ఎవడైనా నీ పార్టీలో ఎవడైనా మగవాడు దమ్ముంటే తీసుకురా, రాజకీయాలకు అవగాహన ఉన్న మగవాడిని తీసుకురా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ వాడిని తీసుకురా. 5 hours నాన్ స్టాప్గా ఎక్కడ ఏమన్నా నేను చెప్పగలను, కానీ నువ్వు చెప్పగలిగితే రాజకీయాలు మానేస్తా. ఎందుకు నా గురించి బుద్ధ విగ్రహం అంటావా? ఎందుకు దమ్ముంది నీకు? అంటే వంశీకృష్ణ గారు, ఎందుకు మరోపక్క చూస్తే మీరు అంటే చాలా కూల్గా మాట్లాడుతూనే మంత్రి అమర్నాథ్కి చాలా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే మీకు ఏ రోజు నేను మంత్రిని కోడిగుడ్డం లేదు, లేకపోతే ఇంకో విమర్శించలేదు. తను నన్ను ఒక చిన్న మాట అన్నాడు, తనకు చిన్న ఒక మాట అన్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు తను అనలేదు, నేను అనలేదు. నేను ఆయన అమర్ మాట్లాడితే నేను మాట్లాడను. అమర్కి నాకు ఏ రోజు శత్రుత్వం లేదు, ఏం లేదు. అంటే విశాఖ ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాలు జనసేనకి చాలా బలమైనటువంటి ప్లేస్గా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విశ్లేషణ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు మొదటి ఫేజ్లో మొదటి విడత సీట్ల కేటాయింపులో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి మీ అధినాయకుడు సీట్ ఇంకా కేటాయించలేదు? పొత్తులో భాగంగా ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి. ఈ డిస్కషన్స్ పూర్తవ్వాలి. తర్వాత మాకు మీటింగ్ ఉంది, ఆ బిజీలో ఆ డిస్కషన్స్ కంప్లీట్ అవ్వలేదు. సో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాలనుకున్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే నేను ఫాలో అవుతాను. 12 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా నేను కంటెస్ట్ చేస్తాను, నాకు భయం లేదు. సో నేను ఇదిగా చెప్తా ఉన్నాను, నేను దానికి రెడీగా ఉన్నానని కూడా చెప్పాను. ఇదంటే ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అంటారు కదా, ప్రతిరోజు ఒకరికి అలాగే వస్తుంది. ఆ వచ్చిన రోజు మాత్రం మీరు సఫర్ అవుతారు. మీకు నోటికి వచ్చి పెడితే మాత్రం మిమ్మల్ని కాపాడే శక్తి కూడా ఏముండదు. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడాడు ఆ రోజు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు పెట్టండి. నోటికి వచ్చి పెడితే పడడానికి ఎవరు సిద్ధంగా లేడు. పెట్టే ముందు మీకు క్లారిటీగా నేను ఇస్తాను. మీకు ఎవరికైనా దమ్ము ఉంటే అడగమని అని చెప్తాను. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ ప్లానింగ్కి, మీ రాజకీయంగా మీరు వెళ్ళాలనుకునే దానికి. మొత్తానికి ఎలా చూసినా కూడా రానున్న ఎన్నికలే కాదు, పూర్తి స్థాయిలో నా మీద వ్యక్తిగత దోషాలు చేస్తే వ్యక్తిగతంగా వెళ్తాను, ఎవరికి భయపడేది లేదు. ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత ఏది ఆదేశిస్తే దాన్ని ఫాలో చేస్తాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాను, నాతో పాటు మిగిలిన వాళ్ళని కూడా గెలిపిస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.